మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 100 పడకలతో మొదలైన ఈ ఆసుపత్రి 720 పడకలకు విస్తరించింది. కానీ అందుకు తగ్గట్లుగా సిబ్బంది నియామకం జరగకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. 650 మందికి గాను 280 మంది వైద్యులే ఉండడంతో ఉన్నవారిపైనే అదనపు పనిభారం పడుతోంది. శానిటేషన్ సిబ్బంది సైతం సరిపడా లేకపోవడంతో వైద్యశాలలో పరిశుభ్రతలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్యో నారాయణో హరిహి. ఆపదవేళ చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టే వైద్యులను దేవుళ్లుగా భావిస్తాం. అనుకోని ప్రమాదం జరిగినా, అనారోగ్యానికి గురైన ఆసుపత్రి దిక్కు. అలాంటి ఆసుపత్రిలో సరిపడా వైద్య సిబ్బంది లేకుంటే రోగులకు అవస్థలు తప్పవు. పాలమూరు జిల్లా వాసుల పరిస్థితి సైతం ప్రస్తుతం అలాగే ఉంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రోగులు వస్తారు. ఉమ్మడి జిల్లాలో ఇదే పెద్ద ఆసుపత్రి కావడంతో రోజుకు కనీసం 2000 మందికి పైగా అవుట్ పేషెంట్లు వస్తారు. వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలోనూ వందల సంఖ్యలో చేరుతారు. అయితే వస్తున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు లేకపోవడంతో చికిత్స కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఆస్పత్రిలో మౌలిక వసతులు సైతం పూర్తి స్థాయిలో లేకపోవడంతో అనేక కేసులను హైదరాబాద్లోని గాంధీ, నిమ్స్ ఆస్పత్రికి పంపాల్సి వస్తోంది. 650 మందికి గాను 280 మంది వైద్యులే ఉండటంతో ఉన్నవారిపైనే అదనపు పని భారం పడుతోంది. ఆసుపత్రిలో 720 పడకలుండగా 450 పడకలకే డాక్టర్లను నియమించారు. అందులోనూ 40% ఖాళీలే ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజ్మీరా రంగా తెలిపారు. పడకల స్థాయి పెరిగింది కానీ డాక్టర్ల సంఖ్య మాత్రం అప్పుడు ఉన్న 450 పడకలకు సరిపడా పోస్టులు ఎన్నైతే శాంక్షన్ చేసినారో అన్ని పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టుల్లో ఇంకా 40% దాకా ఖాళీలు ఉన్నాయి. మొత్తం మనకు కావాల్సిన మొత్తం డాక్టర్ల సంఖ్య 119 మంది డాక్టర్లు కావాలి. దాంట్లో ప్రొఫెసర్స్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరూ కలిపి 119 మంది ఉండాల్సింది. 70 మంది రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు డాక్టర్లు, 18 మంది కాంట్రాక్ట్ బేసిస్, అంటే 88 మంది ఉన్నారు. ఇంకా 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో మనకు వచ్చే హాస్పిటల్ రోగుల సంఖ్య విపరీతంగా ఉంది. పాత మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇంతకుముందు విడిపోయిన జిల్లాల ప్రజలు అందరూ కూడా మహబూబ్నగర్కి వస్తారు. కానీ వాళ్ళకు మనం చేయడానికి మనకు సరిపడా సిబ్బంది లేరు, వసతులు లేవు. దీనివల్ల కొంచెం చాలా రోగులు ఇబ్బంది పడుతున్నారు, డాక్టర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. 1000 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మితమవుతోంది. ఈ సమయంలో 1720 పడకలకు సరిపడా చికిత్సా యంత్రాలు కావాల్సి ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ అజ్మీరా రంగా చెబుతున్నారు. సర్జరీస్ ఇప్పుడు ఆర్థోపెడిక్లో డిపార్ట్మెంట్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఆరోగ్యశ్రీ కింద చేయాలంటే సియామ్ అనే ఒక యంత్ర పరికరం కావాలి. అది ఒకటే ఉన్నది, ఒకటి చెడిపోయింది ఆల్రెడీ. దాంతో రోజుకు 1-2 సర్జరీల కంటే ఎక్కువ చేయలేము. సో మనకి ఇంకా సియామ్ కావాలి, ఇంకా వేరే మిషనరీ కావాలి. ఇట్లాగే సర్జరీ డిపార్ట్మెంట్స్ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. సో ఇవన్నీ మోడ్యులర్ థియేటర్స్ కావాలి. గైనిక్లో భారం ఎక్కువ ఉంది, ఒకటే ఓటీ ఉంది, ఇంకా ఓటీ సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి మేము నివేదిక సమర్పించినాం. ముందు రాబోయే రోజుల్లో మంచి ఫెసిలిటీసు, మంచి వసతులు కల్పించి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి మా డాక్టర్లందరూ సాయశక్తులా కృషి చేస్తారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఉండగా పీజీ స్టూడెంట్ల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటోంది. అన్ని విభాగాలలో పీజీ స్టూడెంట్లు పెరిగితే ప్రొఫెసర్ల మీద భారం తగ్గి వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించవచ్చని అంటున్నారు. ఆసుపత్రి ఐసీయూలో కనీస సౌకర్యాలే ఉన్నందువల్ల ఏవైనా అత్యవసర కేసులు వస్తే హైదరాబాద్లోని గాంధీ, నిమ్స్ తదితర ఆసుపత్రులకు పంపాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. క్లినికల్లో మనకు పీజీ సీట్స్ కనుక వచ్చి ఉంటే, బికాస్ మన ఫ్యాకల్టీ అంతా కరెక్ట్గా ప్లేస్లో ఉండి ఇప్పటికీ సర్వీసెస్ దీనికి డబుల్ సర్వీసెస్ ఇవ్వగలిగే వాళ్ళం. మనకి ఇక్కడ నుండి వేరే హాస్పిటల్స్కి, ఉస్మానియా లాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అంటే మినిమం 2 to 3 hours జర్నీ అయ్యి పేషెంట్స్ మధ్యనే దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. సో పీజీ సిస్టమ్ అనేది, యూజీ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఈ మెడికల్ కాలేజ్లో ఇంకా డెవలప్ చేసి సూపర్ స్పెషాలిటీ డెవలప్ అవ్వగలిగితే 100% సర్వీసెస్ ఇవ్వగలం. ఆసుపత్రిలో వైద్యుల కొరతనే కాకుండా శానిటేషన్ సిబ్బంది సైతం సరిపడా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 100 పడకలకు 45 మంది చొప్పున 452 పడకలకు మాత్రమే సరిపోయే సిబ్బంది ఉన్నారు. మరో 268 పడకలకు తగినంత సిబ్బంది లేకపోవడంతో శౌచాలయాలు, మూత్రశాలలు, ఐసీయూలు,
వార్డులు వరండాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి.